ఫస్ట్ నేను చెప్పాల్సిన జియో 117 ఆల్టర్నేటివ్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందల సంఘాలతో కూర్చున్నాం, చాలా చర్చించాం. నేనే ఒకరోజు దాదాపు 5.5 గంటలు సంఘాలతో కూర్చున్నాను అధ్యక్ష. నాన్ స్టాప్ సెషన్ పెట్టుకున్నాం, డిస్కస్ చేసాం. ఐదర్ నేనన్నా వాళ్ళని కన్విన్స్ చేసా, వాళ్ళన్నా నన్ను కన్విన్స్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం పరదాలు కట్టుకున్నాం 144 సెక్షన్ పెట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారితనం ఉండాలి, ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. ప్రజల దగ్గరున్న ఆలోచనతో సంఘాలు కూడా పిలిచా. దాంట్లో వైకాపా సంఘం ఉంది అధ్యక్ష. దో ఇల్లీగల్లీ రికగ్నైజ్ సంఘం అయినా యాజ్ ఆఫ్ దట్ డేట్ వాళ్ళు రికగ్నైజ్డ్ కనుక వాళ్ళు కూడా వచ్చారు. లోపల ఏం మాట్లాడలేకపోయారు. నాతో మళ్ళీ ఫోటో కూడా దిగెళ్ళారు అధ్యక్ష. బయటికి వెళ్ళి వేరే విషయాలు మాట్లాడారు కానీ లోపల ఏం మాట్లాడలేదు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. లోపల ఒక్క విషయం మాట్లాడలేకపోయారు. అన్ని వివరాలు అన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి. సో జియో 117కి ఆల్టర్నేటివ్, ఎందుకంటే మనందరం కూటమి సభ్యులందరం కూడా మనం హామీ ఇచ్చాం జియో 117 రద్దు చేస్తాం. ఓకే, అయితే ఆల్టర్నేటివ్ రావాలి, పకడ్బందీ ఆల్టర్నేటివ్ రావాలి. ఏదో హడావుడిగా చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనే ఆలోచనతో మీ అందరితో చర్చించిన తర్వాత ఆ ప్రక్రియ, ఎందుకంటే సెషన్ అయిన తర్వాత మీరు అందరు తిరిగి వెళ్తారు, అది ఫైనలైజ్ చేస్తే జియో 117కి ఆల్టర్నేటివ్ వస్తుంది. అది ఫస్ట్.